తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండలం దుంపగడప గ్రామంలో వెంచేసి ఉన్న గ్రామ దేవతలు భూలక్ష్మమ్మ, వెంకమ్మ, మారమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు విశేష ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించి అమ్మవార్లకు విశేష అలంకరణ చేశారు. అఖండ అన్న సమారాధనకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెన్నమ్మరాజు శ్రీనివాసరాజు, పెన్నమ్మరాజు మురళీరాజు, కొట్టు ఆంజనేయులు, ముద్దే విశ్వేశ్వరరావు, కవిటపు శ్రీనివాసరావు, చీమల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మండలం దుంపగడ గ్రామంలో వేచేసి ఉన్న పూలచ్చమ్మ, మారమ్మ, వెంకమ్మ దేవతల 4వ వార్షికోత్సవ కార్యక్రమం దుంపగడపలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ మా శుభాకాంక్షలు, మా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం దిగ్విజయంగా పూర్తయి గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి సుభిక్షంగా ఈ గ్రామం ఉండాలని మనసా వాచ దేవతలను కోరుకుంటూ మా ఆడపడుచుల్ని వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వార్షికోత్సవం ఆగస్టు 21వ తారీఖునే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 21న జరుపుకోవాలని మా కమిటీ మెంబర్స్ గ్రామం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా జరుగుద్ది. అన్న సమారాధన కూడా జరుగుతుంది. ఎంతో విశిష్టత గల దేవతల సమూహం ఈ మా గ్రామానికి కాచి కాపాడతారని చెప్పి కోరుకుంటూ, ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగిన తర్వాత ప్రతి ఆగస్టు 21వ తేదీ వార్షికోత్సవంగా జరుపుకోవటం మా కమిటీ వారు నిర్ణయించటం, దానికి గ్రామస్తులందరూ కూడా సహకరించి ఇంతమంది భక్తులు ఈ దేవాలయానికి రావటం అన్నది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే గతంలో ఈ ఆనవాయితీ లేదు, కానీ ఈ దేవాలయాలు నిర్మించిన తర్వాత గ్రామస్తులందరూ కులాల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అందరూ సహకరించినందుకు, ఈ దేవాలయం నిర్మాణానికి గాని ఈ కార్యక్రమాలకు గాని మాకు కమిటీకి వెన్నంటూ ఉండే శ్రీనివాసరాజు, మురళీరాజు గారు, రంగరాజు గారు ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా మరి వీరంతా కూడా మాకు ఆర్థిక సహకారం గాని మాకు అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నందుకు ముందుగా ఈ దేవాలయాలు కూడా పెన్నమరాజు వారు పూర్వం వీరు తాతల ముందు వారు నిర్మించినవి అవటం అయినా సరే వారు అప్పటి నుంచి కూడా ఇప్పటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ గ్రామ దేవతలకి ఇన్ని రకాలుగా కమిటీకి సహకరిస్తున్నందుకు ముఖ్యంగా వారి కుటుంబీకులకి, గ్రామంలో సహాయ సహకారాలు అందిస్తున్న గ్రామస్తులకి ఈ ఆనవాయితీని ఇలాగే కొనసాగించి ప్రతి ఆగస్టు 21ని ఈ కార్యక్రమం జరుపుకుందామని మనసా వాస మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ. భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో గణపవరం మండలం లేకపోవడం ఏమిటని సిపిఎం గణపవరం మండల కమిటీ ప్రశ్నించింది. సిపిఎం గణపవరం మండల సమావేశం స్థానిక భేటీ రణదివే భవనంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాలు ఉండగా 19 మండలాలు, 282 గ్రామాలు, 6 మున్సిపాలిటీలను భీమా ఓడా పరిధిలోకి తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భీమవరం జిల్లా కేంద్రంగా పనిచేసే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవసరాలకు గణపవరం మండల ప్రజలు భీమవరం వెళ్లాలా, ఏలూరు వెళ్లాలా అనేది అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికే గణపవరం మండల నియోజకవర్గంలో ఏలూరు జిల్లాలో ఉందని,
రెవెన్యూ పరంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు గణపవరం మండలంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో గుత్తుల శ్రీనివాస్, మెంటే సూర్యరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పేరుతోటి ఉండేది. అయితే నిన్న ప్రభుత్వం సంబంధించి ఉత్తర్వులు ఇచ్చింది. అందులో జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాలు ఉంటే 19 మండలాలు 6 మున్సిపాలిటీలని 282 గ్రామాలని మొత్తం ఈ భీమా ఉడాగా ప్రకటించడం జరిగింది. అందులో గణపురం మండలం లేదు. అంటే 20 మండలాలు కానీ 19 మండలాలు మాత్రమే అందులో ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ మండలం సంబంధించి ఉంగుటూరు నియోజకవర్గంలో ఉండటం, మొన్నటి వరకు ఏలూరు జిల్లాలో ఉన్నది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి మారిన తర్వాత ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమా ఉడాలో ఉండాలి. కానీ ఈ మండలాన్ని ఇప్పుడు ఎటు కాకుండా ఈ జిల్లా నుంచి జిల్లాలో లేకుండా చేయడం అనేది సరైనది కాదు అనేది సిపిఎం పార్టీ గణపురం మండల కమిటీ ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా 20 మండలాలు పరిధిలోకి తీసుకురావాలి తప్ప 20 మండలాన్ని కాకుండా 19 మండలాన్ని ఈ భీమాగూడలోకి తెచ్చి ఈ మండలాన్ని మరి ఏలూరులో ఉంచారా, లేకపోతే ఈ మండలాన్ని గుర్తించలేదా ప్రభుత్వ అధికారులు అనేది చెప్పాలనేది ఈరోజు సిపిఎం పార్టీ అధికారులను ప్రశ్నిస్తూ ఉంది. నేను కోరేది ఏంటంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ మండలాన్ని వేరేగా అనేక సార్లు ఇబ్బందులు పెట్టి పరిస్థితి ఉంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మండలాన్ని భీమాగూడలో చేర్చాలని సిపిఎం పార్టీ గణపురం మండల కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. ఈ నెల 22-23వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సంబంధిత శాఖ అధికారులతో సమావేశ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. బ్రిక్స్ దేశాల నుంచి క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖపట్నానికి రానున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రాడిసన్ బ్లూ, నోవోటల్ హోటల్లో నిర్వహించే ఈ కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు. విదేశీ అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, వసతి, ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారుల స్వామివారి తీర్థప్రసాదం అందజేసి పట్టువాసం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన ఎస్ఓపీ అమలు చేయాలని అధికారులకు ఆదేశం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. భక్తుల సహకారంతో 4 లక్షల గాజులతో అమ్మవారికి విశేష అలంకరణ. చినామిరం గ్రామం కొత్తపేటలో శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన. కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే అంజుబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.